Hello my dear healthy people, welcome back to my channel Srimati Srinivas. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అనుకునే అందరికీ ముందుగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫుడ్ అండి. మనం తినే ఫుడ్ హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చూపించబోతున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాస్తైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అయితే ఈరోజైతే నేను ఇక్కడ నా డేని 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగడంతో నా డేని స్టార్ట్ చేశానండి. ఇక్కడ మనము మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వాటర్ తాగాలండి. వాటర్ తాగితే మన బాడీలో ఉన్న అవన్నీ మనకి ఫ్లెష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. డైజెస్ట్ సిస్టమ్కి కూడా బాగా పనిచేస్తుంది. మనం గోరువెచ్చని నీళ్ళు తాగినామా చల్ల వాటర్ తాగినామా అనేది కాదండి, వాటర్ తాగడం అనేది ఇంపార్టెంట్. మరీ స్టార్టింగ్లో 1 లీటర్ తాగలేని వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్తో అయినా డే స్టార్ట్ చేయొచ్చు. చిన్నగా చిన్నగా అలవాటు అవుతుంది. ఒకేసారి తాగకుండా చిన్నగా చిన్నగా కొంచెం వాక్ చేసుకుంటూ అయినా మీరు అలవాటు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను మా పెరట్లో ఉన్న తులసాకుల్ని తెంపుతున్నాను అనమాట. ఈరోజు కొత్తిమీర, పుదీనా, తులసాకు జ్యూస్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ నేను ఇట్లాంటిది ఏదన్నా ఒక ఆకుకూరల జ్యూస్ ఏదో ఒకటి తాగుతానండి. రోజు ఇదే కాకపోయినా రోజుకొక రకం తాగుతాము. డీటాక్స్ వాటర్ లాగా పనిచేస్తుంది. మనకి లోపల అంటే మన బాడీని మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సో వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత అయితే ఈ జ్యూస్ మేము తాగుతాము. నాకు, అత్తయ్య గారికి, మావయ్య గారికి, ఇంకా అట్లా షుగర్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. మీరైతే ఒకసారి ఒక 15 డేస్ కంటిన్యూస్గా రోజు ఇదే రకం కాకపోయినా మునగాకు, కరివేపాకు, పాలకూర, కరివేపాకు ఇట్లాంటివి అయినా మీరు చేస్తూ తాగొచ్చు అనమాట. ఇట్లా కొత్తిమీర, పుదీనా ఒక 7-8 తులసాకులు తీసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకొని చిక్కగా పేస్ట్ అయినాక కొన్ని వాటర్ పోసుకొని దీనిని స్ట్రైన్ చేసుకొని తాగచ్చు. కొంతమంది అయితే డైరెక్ట్ కూడా తాగేస్తారండి. అలా తాగలేని వాళ్ళు మాత్రం ఇట్లా స్ట్రైన్ చేసుకొని అయినా తాగేయచ్చు. అంటే ఇంట్లో అందరికీ నచ్చదు కదండి, కొంతమంది డైరెక్ట్ తాగగలరు, కొంతమంది ఏమో అట్లా. ఇందులో అయితే నేను ఇక్కడ ఒకటి నిమ్మకాయ చెక్క పిండుతున్నానండి. మరీ అట్లా తాగలేం కదండి, కొంచెం నిమ్మకాయ కూడా బాడీకి మంచిదే, చలవ చేస్తుంది. కాబట్టి ఇట్లా కొంతమంది అయితే ఇందులో తేనె కూడా వేసుకోవచ్చండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇందులో తేనె వేసుకొని తాగుతారు. నేనైతే తేనె వేసుకోను, ఓన్లీ నిమ్మకాయ కలుపుకొనే తాగుతా. అత్తయ్య వాళ్ళు కూడా నార్మల్గానే తాగేస్తారనమాట. సో ఇట్లా మార్నింగ్ అయితే మేము ఈ డ్రింక్ తాగుతామండి. ఎవ్రీడే రోజుకొక రకం అండి. జీరా వాటర్ మరగబెట్టుకొని అయినా తాగొచ్చు, లేదంటే ఇట్లా పుదీనా, కొత్తిమీర జ్యూసులతోటి తాగొచ్చు. మనకి 15 డేస్లో అయితే చాలా చేంజెస్ చూస్తామండి మన బాడీలో. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత అయితే ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను, ఆయన కూడా తాగేశారు. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ ఈ మూటలు ఏంటి అనుకుంటున్నారా, ఇవైతే స్ప్రౌట్స్ అండి. నేనైతే ఒక 1 డే ముందు నానబెట్టిన వాటిని ఇలా స్ప్రౌట్స్ చేసుకుంటానమాట. క్లాత్లోనే చేసుకుంటానండి. నేనేమి స్ప్రౌట్స్ బాక్స్ మేకర్స్లో ఏం చెయ్యను, ఇలా ఓల్డ్ మోడల్లోనే చేసుకుంటాను. చాలా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి, పెసర్లు చలికాలంలో పెసర్లు అయితే బాగానే వచ్చేస్తాయిలేండి, ఏ కాలంలో అయినా. మిగిలిన శనగలు అవి అయితే చలికాలంలో కొంచెం మొలక రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్ప్రౌట్స్ అండి. మేమైతే వీక్లో ఒక 3-4 డేస్ స్ప్రౌట్స్ ఉండేటట్టే చూసుకుంటామండి. ఈ మసాలా దోశలు, వడలు వీటన్నిటికన్నా, పూరీల కన్నా కూడా ఇవి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా పెద్దవాళ్ళు నమలలేరు అనే ఒక్క కారణం, కానీ లోపల ఇది ఫైబర్ ఉంటుంది, ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా డైజెస్ట్ సిస్టమ్ అనేది బాగుంటుంది. బట్ వాళ్ళు నమలలేరు ఎక్కువ అనే ఒక్క రీజన్తో ఉన్నోళ్ళు వీటిని గ్రైండ్ చేసి దోశలాగా కూడా వేసి ఇవ్వచ్చండి. అట్లయినా నేను మా అత్తయ్య వాళ్ళకి అట్లనే చేస్తానండి, వాళ్ళు ఎక్కువ నమలలేరు మా మామయ్య. సో నేను అట్లాంటప్పుడు పెసరట్టు అట్లా వేసేస్తాను మిక్సీ బట్టి. సో ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నైట్ నానబెట్టున్నాను. బాదం, అంజీరా, పిస్తా పప్పు వీటిని అయితే తొక్క ఒలుచుకొని పెట్టేశాను. క్యారెట్, అలాగే జీడిపప్పు, పెసర్లు, బొబ్బర్లు, పల్లీలు కూడా చాలా బాగా వచ్చాయండి. స్ప్రౌట్స్ మొలకలు చలికాలం కదండి, ఇంకా ఎండాకాలం అయితే బాగా వస్తాయి.
ఇంకా తర్వాత అత్తయ్య వాళ్ళకైతే నేను ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను. ఆ స్ప్రౌట్స్ అనేటివి మేము తింటున్నాం. వాళ్ళు ఒక్కొక్క రోజైతే తినరండి. కొంచెం ఇట్లా దవడలు నొప్పులేస్తున్నాయి అనేసి అంటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను. ఈ చపాతీ పిండిలో ఏమేస్తున్నాను అనుకుంటున్నారా? ఇందాక మనం కొత్తిమీర, తులసాకు, పుదీనా జ్యూస్ చేసిన, స్ట్రెయిన్ చేసిన పిప్పి ఉంది కదండి, అదైతే ఇంకా నేను పడేయకుండా ఇట్లా చపాతీ పిండిలో మిక్స్ చేస్తానండి. ఎందుకంటే అందులో కూడా ఎంతో కొంత పోషకాలు అయితే మిగిలి ఉంటాయి కదండి, అందుకే నేనైతే వేస్ట్ చేయననమాట. అలా గోధుమ పిండిలో కాస్త పిప్పి వేసేసి ఇంకా నేను సాల్ట్, ఆయిల్ కూడా ఏం వేయనండి. డైరెక్ట్గా వాటర్ ఇంకా పోసుకుంటూ ఫస్ట్ అయితే పిప్పేస్తాం కదండి, తర్వాత అది సరిపోదు కాబట్టి కొంచెం వాటర్ కూడా కలుపుతూ ఇలా స్మూత్గా ఫింగర్స్తో కలుపుకుంటూ ఇంకా చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకోవడమే అండి. అయితే ఆయిల్ అయితే కొంచెం అన్హెల్దీ, కానీ మార్నింగే కొంచెం నెయ్యి అయితే కొంచెం హెల్త్కి మంచిదే కదండి. సో మనము ఆయిల్ ప్లేస్లో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అలా వేసుకొని కొంచెం పిండి అనేది మంచిగా నానేలాగా పగులు రాకుండా స్మూత్గా అట్లా కలిపేసుకొని దానిపైన బాగా కలిపేసుకున్న తర్వాత దానిపైన ఒక బాక్స్ లాంటిది ఏదన్నా కవర్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. ఒక ఒక అరగంట మనకి టైం ఉంటే పావుగంట నుంచి ఒక అరగంట సేపు అయినా సరే ఇట్లా చపాతీ పిండిని బాగా ఒత్తుకొని దానిపైన ఏదైనా కవర్ చేసి నానబెట్టుకుంటే చపాతీలు అనేటివి బాగా వస్తాయండి మంచిగా. సో ఇక్కడ చపాతీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. అవి నానాక అత్తమ్మోళ్ళు ఫ్రెష్ అయ్యాక వాళ్ళకి చపాతీ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి అందరిది. ఇంకా నేనైతే ఇంకా లంచ్ కోసం అనేది ప్రిపరేషన్స్ అనమాట. అంటే ముందే ఏమన్నా పప్పులు కానీ రైస్ కానీ నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుందన్నమాట వంట. సో నేను ఎప్పుడు ఇంతే చేసుకుంటానండి. కొంచెం కుకింగ్ అనేది ఈజీగా అయ్యేటట్టు ముందే అన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను నానబెట్టి, రైస్తో సహా కూడా. రైస్ అయితే నాకు మినిమం 1.5 అవర్ 2 అవర్స్ టైం ఉంటే కూడా అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే రైస్ కడిగేసి పెట్టేసుకుంటాను అందరికీ సరిపోయేలాగా. ఒకవేళ పప్పు చేస్తున్నట్టయితే పప్పు కూడా ఒక గ్లాస్ కడిగి పెట్టేసుకుంటా అండి, వాటర్ పోసేసుకొని. ఇంకా మనం తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా అవి మంచిగా నానిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదండి, వెజిటేబుల్స్ కూడా ఈరోజు నేను ఏమైతే కర్రీస్ చేయాలని అనుకున్నానో ఇంకా నేను వాటన్నిటిని ఇట్లా కడిగి ఇప్పుడు బెండకాయలు అయితే కడిగిన తర్వాత ఆరడానికి అయితే టైం పడితే, లేదంటే చిగురు వచ్చేస్తాయి కదా. ఇట్లా బెండకాయలు, బీరకాయలు, ఇంకా పప్పులో వేయడానికి పాలకూర కూడా నేను కడిగి జల్లికేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను ఆనియన్స్ కానీ టమాటోస్ ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకున్న, కర్రీస్ అన్నీ ఈజీగా అయిపోతాయని. ఇంకా నేను ఈలోపు పాలు కూడా కాగబెట్టేశాను, పెరుగు కూడా తోడేద్దామనేసి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా నేను 12కి అలా స్టార్ట్ చేస్తానన్నమాట. అంటే 11:30 12కి అలా స్టార్ట్ చేస్తాను వంట. ఒకవైపు రైస్ అయిపోతూ ఉంటుంది, ఇంక ఈ గ్యాప్లో నేనైతే వంట చేసుకుంటానండి. మ్యాక్సిమం ఈజీగా వంట చేసుకోవడానికే నేను అన్నీ నిదానంగా చేసుకుంటానండి, స్లోగా. నాకేమో అట్లా ఫాస్ట్గా రాదు, ఇంకా అంత అలవాటు అవ్వలేదన్నమాట. తర్వాత అయితే నేను ఇక్కడ పాలకూర కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే బెండకాయ ఫ్రైను బీరకాయ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకా పప్పు ఇందాక నానబెట్టుకున్నాను కదా, నేనైతే చిన్న గ్లాస్ పప్పు మాత్రమే చేస్తానండి. టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తోటి ఒక కప్పు, ఒక గ్లాస్ అయితే మాకు సరిపోతుంది. దానికి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసేసుకొని నానబెట్టుకున్న తర్వాత అందులో ఇట్లా పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పాలకూర, అలాగే పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇంకా అవన్నీ వేసుకొని మూత పెట్టి నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఈ గ్యాప్లో నేను తర్వాత బీరకాయ కర్రీ చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకొని బీరకాయలు కూడా కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి రెడీగా ముందే. ఈరోజైతే నేను బీరకాయలో పాలు పోసి కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. మా ఆయనకి చాలా ఇష్టం ఈ కర్రీ. సో దానికోసం పచ్చికారం రెడీ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, కారానికి తగినంత ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటిని ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఈలోపు నేను ఒక ప్యాన్ పెట్టుకొని వేరే పొయ్యి మీద ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, కొంచెం పసుపు,
కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేసుకోండి. నేనైతే మిక్సీలో వేశాను కాబట్టి అసలు ఏం వేయట్లేదు. కొంచెం వీటిని లైట్‌గా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలున్నాయి కదండీ! వాటిని వేసేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకోవాలనమాట. అంటే బీరకాయలు లేతగుంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. అవి ఉట్టిగానే చిరిగిపోతాయి కాబట్టి ఇట్లా నేనైతే ఇగో ఇలా ఎగేస్తాననమాట బీరకాయలని. సో, ఈ బీరకాయలు మగ్గేలోపు నేనైతే ఇంకా బెండకాయలు కట్ చేసేసుకుంటున్నాను. బీరకాయలో పచ్చికారం ఏస్తే అత్తమ్మ తినదండి. కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య వల్ల. సో, ఇంకా ఆమె కోసం స్పెషల్‌గా నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ గూడా కాదు, అలా అని టమాటా గూడా తినరు. సో, ఇంకట్లా సింపుల్‌గా బెండకాయ కర్రీలాగా చేస్తాననమాట. ఈలోపైతే పప్పు ఉడికిపోయింది. ఇంకా ఈ పప్పుని మెదుపుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని కొంచెం మెదుపుకోవాలండి. ఇంకా నేనైతే పాలకూర పప్పు గదండీ! ఇంకా టమాటా అయితే వెయ్యలేదు ఇందులో. సో, ఇట్లా మెదుపుకున్న తర్వాత ఇంకా ఇందులో చింతపండు కూడా ఏమెయనండి. చిక్కటి పప్పులాగానే చేసేస్తాను. పప్పుచారు అయితేనే చింతపండేస్తాను నేను. ఈలోపు ఈలోపైతే బీరకాయలు గూడా మంచిగా మగ్గిపోయాయండి. ఇవి మగ్గినంక ఇందాక మనం పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టుకున్నాం కదండీ! అది వేసేసుకోవాలి. ఇది కారం అయితే కరెక్ట్‌గా వేసుకోవాలండి. లేదంటే బీరకాయ కర్రీ మనం పాలు కూడా పోసి వండుతాం కాబట్టి కర్రీ అంతా తియ్యగా అయిపోతది. పచ్చిమిరపకాయల కారం అయితే కరెక్ట్‌గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇలా చిన్న టీ గ్లాస్ తోటి నేనైతే 1 గ్లాస్ పాలు పోస్తున్నానండి. ఇంకా అది కడిగి పోసున్నా. పాలు పోసినాక ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత అంతా పట్టిన తర్వాత మనము కొత్తిమీర వేసుకొని దింపడమే అండి. తర్వాత అయితే ఇక్కడ నేను చపాతీ పిండి ఉంది కదండీ! మధ్యాహ్నం లంచ్‌లోకి పుల్కాలాగా చేద్దాం అనుకుంటున్నా. అంటే పుల్కా అంటే మరీ ఇంకా గ్యాస్ మీద డైరెక్ట్‌గా ఏం కాల్చట్లేదు. పెనం మీదనే లైట్‌గా ఆయిల్ లేకుండా అట్లా చపాతీలాగానే చేస్తున్నాను. ఇంకా లంచ్‌లోకైతే మాకు ఇదండి, చూస్తున్నారు కదా! నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ, పాలకూర పప్పు, అలాగే బీరకాయలో పాలు పోసి వండాననమాట. ఇంట్లో అంటే వాళ్ళకి నచ్చింది చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు కదండీ! మేము తిన్నయి వాళ్ళు తినలేరు. వాళ్ళు తినేటియి ఈ ఏజ్‌లో మేము తినలేం కాబట్టి సో, అట్లా ఇంకా అడ్జస్ట్ చేసుకోవడమే. ఇంకా ఇదండి ఈరోజైతే. మీకు గనక కాస్తైనా హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అందరికీ. ఈలోపైతే ఇంకా పప్పు కూడా ఇందాక మెదుపుకున్న పప్పులోకి తాలింపు కూడా వేసేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర తాలింపులు, తాలింపు దినుసులు మొత్తం ఇంకొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఇంకా తాలింపు ఇందులో మెదుపుకున్న పప్పులోకి కలుపుకోవడమే అండి. సూపర్ టేస్ట్‌గా వచ్చిందండి పప్పయితే. మనము సాల్ట్ కరెక్ట్‌గా ఏసుకొని తాలింపు బావుంటే పప్పు టేస్ట్ బావుంటుంది. ఇంక ఈరోజైతే మా లంచ్ ప్లేట్ ఇదనమాట. మామయ్యకైతే బ్రౌన్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఇట్లా ఉందనమాట మా లంచ్ ప్లేట్. మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి. సో, మనం కూడా కొంచెం ఫిట్‌గా మెయింటైన్ చేయాలి, హెల్తీగా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంక నేను కూడా ఇదే మెయింటైన్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో. ఇంకా డిన్నర్‌లోకొచ్చేసి మేము చపాతీ తినేసాం. చపాతీ అదే పుల్కా. మామయ్య అయితే జొన్న రొట్టె తిన్నారు. నాకు ఇంకా జొన్న రొట్టె ఇంకా అలవాటు కాలేదండి. ఈవినింగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఆరెంజెస్ ఉంటే ఇంకా అవి స్నాక్స్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ ఒక ఫ్రూట్ తింటే మంచిదే కదండీ! సో, అట్లా వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు ఉంటా. టాటా.